నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇరాన్ పై యుద్ధం అమెరికాకు రివర్స్ కొడుతోంది. ప్రపంచమంతా తన వెంటే నడుస్తుందనుకున్న ట్రంప్ భ్రమలు తొలగిపోతున్నాయి. అనేక యుద్ధాల్లో అమెరికాకు అండగా నిలిచిన నాటో ఈసారి అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. స్పెయిన్ లాంటి మిత్ర దేశాలు కూడా ముఖం చాటేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి యూరప్ దేశాలు యుద్ధం వల్ల కలిగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధ్వంసంపై ఆందోళనగా ఉంది. ఇరాన్ ప్రజల నుంచి కానీ అమెరికా పౌరుల నుంచి కానీ ట్రంప్ కు పెద్దగా సపోర్ట్ దొరకడం లేదు. రష్యా, చైనా దేవాలు ఇరాన్ పక్షాన్ని నిలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు రష్యా, చైనా దేశాలు ఇరాన్ పక్షాన్ని నిలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ట్రంప్ ఏకాకిగా మారారు. దీంతో యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించే మార్గాలను ట్రంప్ అన్వేషిస్తున్నట్లు అమెరికన్ మీడియా అభిప్రాయపడుతోంది. ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఇరాన్ లో ఉన్నది నిరంకుశ ప్రభుత్వం కాబట్టి, వారు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు కాబట్టి యావత్ ప్రపంచం తన వెంటే ఉంటుందని అమెరికా భావించింది. కానీ తీరా యుద్ధం ప్రారంభమైన తర్వాత రోజు రోజుకు పరిస్థితి అమెరికాకు వ్యతిరేకంగా మారుతోంది. ట్రంప్ ఏకాకిగా మిగిలిపోతున్నారు. శత్రు దేశాలు, మిత్ర దేశాలు, తటస్థ దేశాలు అని తేడా లేకుండా అంతా యుద్ధం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అటు ఇరాన్ ప్రజలు, ఇటు అమెరికా పౌరులు కూడా ట్రంప్ ఆశించినట్లు స్పందించడం లేదు. అన్నింటికంటే పెద్ద షాక్ నాటో నుంచి అమెరికాకు తగిలింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నాటో దేశాలు అమెరికా మాట విని ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇరాక్లలో పోరాటం సందర్భంగా కూడా అమెరికాకు నాటో అండగా నిలిచింది. కానీ ఇరాన్ యుద్ధంలో నాటో అస్సలుకే జోక్యం చేసుకోవడం లేదు. టర్కీపై ఇరాన్ దాడి జరిగినా నాటో స్పందించడం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక నాటో దేశాలు అమెరికాతో అంటి ముట్టనట్లు ఉంటున్నాయి. టారిఫ్ల విధింపు పేరుతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను ట్రంప్ దెబ్బతీశారు. నాటో దేశాలు కూడా నష్టపోయాయి. నాటో సభ్య దేశమైన డెన్మార్క్ లో అంతర్భాగమైన గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా యత్నించడం నాటో కూటమికి అసలు రుచించడం లేదు. అందుకే ఈసారి నాటో యుద్ధానికి దూరంగా ఉంది. ఈ పరిణామాన్ని ట్రంప్ అస్సలు ఊహించలేదు. నాటో అమెరికా వినకుండా ఉండే రోజు వస్తుందని ట్రంప్ కలలో కూడా అనుకోలేదు. స్పెయిన్ కూడా ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇరాన్ పై దాడికి స్పెయిన్ సైనిక స్థావరాలను ఉపయోగించడానికి అమెరికా అనుమతి కోసం అడిగినప్పటికీ స్పెయిన్ ప్రభుత్వం దానిని నిరాకరించింది. స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయోల్ ఆల్బెరెస్ మాట్లాడుతూ, ఇరాన్ పై దాడికి స్పెయిన్ సైనిక స్థావరాలను ఉపయోగించడానికి అనుమతించలేదని, అలాంటి చర్యలు యుఎన్ చట్టాల కట్టుబాటులో ఉండవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అమెరికాకు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి యూరప్ దేశాలు కూడా ఈసారి పెద్దగా స్పందించడం లేదు. గతంలో జరిగిన అనేక యుద్ధాల వల్ల యూరప్ దేశాలు కూడా చాలా నష్టపోయాయి. ఇరాన్ తో యూరప్ దేశాలకు ప్రత్యక్ష గొడవ లేనందున ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ దేశం అణ్వాయుధాలు తయారు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న యూరప్ దేశాలు అమెరికా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించడం లేదు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న యుద్ధం విషయంలో యూరప్ దేశాలు విముఖంగా ఉన్నాయి. అర్ముస్ జలసంధి మూసివేతతో చమురు సరఫరా ఆగిపోయింది. యూరప్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇరాన్ యుద్ధం యూరప్ కు చాలా దూరంలో జరుగుతున్నప్పటికీ చమురు ధరలు, గ్యాస్ సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతాయి. యూరప్ దేశాలు ఈ పరిణామాల పట్ల కోపంతో ఉంది. అందుకే యుద్ధం ఆపడం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వస్తున్నాయి. రష్యా, చైనాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించడం మాత్రమే కాదు, ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశం తన చెప్పు చేతల్లోనే ఉండాలనే అమెరికా వైఖరిని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ముస్తఫా ఖమేనీ ఎంపికైన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రభుత్వం ఆయనకు మద్దతు ప్రకటించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ కు రష్యా పూర్తి సహకారం అందిస్తోంది. ఇరాన్ కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని, అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ నౌకల సమాచారం ఇరాన్ కు చేరవేస్తుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కటే గట్టి మద్దతుదారుగా ఉంది. యుద్ధం వల్ల ప్రత్యక్ష ప్రభావం పొందుతున్న గల్ఫ్ దేశాలది విచిత్ర పరిస్థితి. ఇరాన్ తో తమ దేశాలకున్న శత్రు వైఖరి కారణంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతుగా ఉన్నాయి. కానీ ఇరాన్ ప్రతిఘటన కారణంగా ఈ గల్ఫ్ దేశాలు చాలా దెబ్బతింటున్నాయి. ఖమేనీ పాలనపై కోపంతో ఉన్న ఇరాన్ ప్రజలు రోడ్లపైకొచ్చి అమెరికాకు మద్దతుగా నిలుస్తున్నారని, ప్రధాన పాలకుడు అంతమైన తర్వాత ఇరాన్ అధికార యంత్రాంగం, సైన్యం చిన్నాభిన్నం అయిపోతుందని, ఇరాన్ పరిస్థితి అంధకారం అవుతుందని, తాము చెప్పినట్లు వినడం తప్ప మరో మార్గం ఉండదని అమెరికా భావించింది. కానీ అవేమీ జరగలేదు. ఇరాన్ ప్రజలు అమెరికా చర్యలను స్వాగతించడం లేదు. ఇరాన్ సైన్యం కూడా ధైర్యం కోల్పోకుండా ప్రతిదాడులు చేస్తుంది. నాటో జోక్యం చేసుకోకపోవడం, యూరప్ దేశాలు కూడా యుద్ధం పట్ల విముఖంగా ఉండడం, రష్యా, చైనాలు ఇరాన్ పక్షాన నిలవడం అమెరికాను తీవ్రంగా కలిసివేశాయి. కొద్ది రోజుల్లోనే తోక ముడుస్తుందనుకున్న ఇరాన్ చాలా కాలం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా అమెరికా ప్రజలు కూడా ట్రంప్ కు మద్దతుగా లేరు. అమెరికా కూడా యుద్ధం వల్ల బాగా నష్టపోతుంది. ఆ దేశ స్టాక్ మార్కెటే ఆగిపోయింది.
దీంతో దేశ ప్రజలు ఇది అనవసర యుద్ధంగా భావిస్తున్నారు. ఇలా ఇంటా బయట పరిస్థితులు ఎదురవుతుండటంతో ట్రంప్ ఆత్మరక్షణలో పడినట్లు చెబుతున్నారు. యూరప్ దేశాల ద్వారా మధ్యవర్తిత్వం నడిపించి ఓ గౌరవప్రద ముగింపు కోసం ఎదురు చూస్తున్నట్లు అమెరికా మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నాయి.